ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాతే మారిందా, మోసం చేసిందా, కోపం దాచేసి బ్రతికిస్తున్నా, తోడే వీడిందా, కీడే చేసిందా, లోపం మీ ముందు వెతికిస్తున్నా, వీచి చూసి ఆశే వేరే చేసి గంది గుండె పగిలింది గుండె కన్నీరే నిండే గుండె వలచింది గుండె వదిలింది గుండె లోలూరే మండే గుండె ఆరు 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 గంది గుండె పగిలింది గుండె కన్నీరే నిండే గుండె వలచింది గుండె వదిలింది గుండె లోలూరే మండే గుండె
ఎందుకు 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 నారు నా నుంచి దూరం చేశావు? చెప్పు, తనేం చేసిందని చంపేశావు? ఎందుకు 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 నా పిల్లలకి తల్లిని దూరం చేశావు? ఎందుకు? నారుని చంపమని నీకెవరు చెప్పారు? నేను నిన్ను పట్టుకోవడానికి వస్తున్నానని నీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావు? చెప్పు చెప్పు. చంపేస్తాను చెప్పకుంటే. చెప్పు చెప్పు చెప్పు, ఎవరు? మీ తర్వాత ఎవరు? చెప్పు. అగో, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎందుకు అలా కొడుతున్నావు? వదలు. ఆగో, పేరు చెప్పు. ఇక చెప్పేది ఆగవయ్యా. వాడు నా భార్యను చంపేశాడు, లారీతో గుద్ది చంపేశాడు. ఐఎమ్ సారీ. ఐఎమ్ లెఫ్టినెంట్ అమరేంద్ర. వాడు నా భార్యని చంపేశాడు. వాడితో ఆ పని ఎవరు చేయించారో నాకు తెలియాలి. ఆగండి. చూడండి అమరేంద్ర గారు, మీరు లెఫ్టినెంట్ అయినంత మాత్రాన చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం తప్పు. మీరు నా కంప్లైంట్ రాసివ్వండి, మేము ఎంక్వైరీ చేస్తాం. మీరు అడిగిన కంప్లైంట్ నోటీస్. నాకు వాడితో ఈ పని ఎవరు చేయించారో తెలియాలి. కంప్లైంట్ ఇచ్చారుగా, మేము చూసుకుంటాం. కానిస్టేబుల్స్, అతన్ని జీపీకి ఇచ్చండి. ఓకే సార్. ఆఫీసర్, ఐఎమ్ సారీ. ఏదో కోపంలో చేయేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.